నమస్కారం, నేను మెస్సిఎస్. తెలంగాణలో మహిళా స్వశక్తి పథకం అని చెప్పేసి ఒక కొత్త పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం అనేది జరిగింది. ఈ పథకం వల్ల మహిళలకు కలిగే ప్రయోజనాలు ఏంటి అన్నది గత వీడియోలో మీకు తెలియజేశాను. ఈరోజు ఈ వీడియో ద్వారా ఈ స్వశక్తి పథకం అనేది మహిళలందరికీ వర్తిస్తుందా లేదా కొంతమందికే వర్తిస్తుందా, ఎవరికి వర్తిస్తుంది అన్న విషయాలను, అదేవిధంగా ఈ పథకం ద్వారా 10 లక్షల వరకు వడ్డీ లేని లోన్లను ఏ విధంగా తీసుకోవాలి అన్న పూర్తి వివరాలను మీకు ఈరోజు అందిస్తాను. ఈ వీడియో కొద్దిగా లెంత్ ఉండే అవకాశం అనేది ఉంది. ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూసినట్లయితేనే ఈ పథకానికి సంబంధించినటువంటి వివరాలు, 10 లక్షల వడ్డీ లేని రుణం ఏ విధంగా తీసుకోవాలనేది మీకు తెలుస్తుంది. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే, ఈ మహిళా సంఘాల పైన నాకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. కారణం ఏంటి అంటే, గత 7 సంవత్సరాలుగా ఒక మహిళా సమాఖ్యకు మా మిస్సెస్ అధ్యక్షురాలిగా ఉండడం అనేది జరుగుతుంది. దానివల్ల ఈ మహిళా సంఘాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది నా కాడ పూర్తి స్థాయిలో ఉంది. ఇది మీరు గమనించాలి. ఇక ఈ మహిళా స్వశక్తి పథకం అనేది కేవలము డ్వాక్రా మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. అంటే ఇక్కడ ఎస్హెచ్జీలు అంటారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక సంఘాలు అంటారు. ఈ సంఘాలలో ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఈ స్వశక్తి పథకం అనేది వర్తిస్తుంది. వీరికి మాత్రమే వడ్డీ లేకుండా మనకు 10 లక్షల వరకు రుణాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ సంఘాలలో లేనటువంటి వారి పరిస్థితి ఏంటి అంటే, ఇక్కడ ముఖ్యమంత్రి గారు మొన్న మీటింగ్ లో తెలియజేశారు, ఇప్పటికీ 62 లక్షల మంది ఈ మహిళా స్వయం సహాయక సంఘాల్లో మహిళలు ఉన్నారు. 1 కోటి మంది వరకు వీరి సంఖ్యను పెంచాలని, అంటే కొత్త సంఘాలను ఏర్పాటు చేయాలని. ఈ కొత్త సంఘాలు ఏర్పాటు చేసిన తర్వాత వీరికి కూడా వడ్డీ లేకుండా 10 లక్షల రుణాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ కొత్త సంఘాలను ఎవరు ఏర్పాటు చేస్తారు, ఎక్కడికి వెళ్ళాలి అన్న డౌట్ మీకు ఉంటుంది. ఈ కొత్త సంఘాలను ఏర్పాటు చేయడానికి 2 డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నాయి. ఒకటి డిఆర్డిఏ, గ్రామీణ ప్రాంతాలలో మనకు డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఈ సంఘాలను ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. పట్టణ ప్రాంతాలలో అయితే మాత్రము మెట్ల కార్యాలయం వారు ఈ సంఘాలను ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయడం అనేది జరుగుతుంది. ముందుగా మనం ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలోని మహిళలు కొత్త సంఘాలను ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి ఏర్పాటు చేసుకోవాలి అన్న వివరాలను మీకు తెలియజేస్తాను. ఈ సంఘాలను ఏర్పాటు చేయడానికి, పర్యవేక్షణ చేయడానికి గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గ్రామ స్థాయి నుంచి ఒక ఆర్డర్లీ వ్యవస్థలో అధికారులు పనిచేయడం అనేది జరుగుతుంది. ముందుగా గ్రామ స్థాయిలో ఇక్కడ వీబీకేలు ఉంటారు, విలేజ్ బుక్ కీపర్లు అంటారు, వివోలు అంటారు. వీరి బాధ్యత ఏంటి అంటే, ఈ సంఘాలకు సంబంధించినటువంటి బుక్ మెయింటెనెన్స్ చేయడము, కొత్త సంఘాలను ఏర్పాటు చేయడం. మీరు గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నట్టయితే మీ గ్రామంలో ఉన్నటువంటి వీబీకే దగ్గరికి వెళ్ళినట్లయితే వారు మీకు ఒక మహిళా సంఘాన్ని ఏర్పాటు చేయించడం అనేది జరుగుతుంది. ఈ ఒక సంఘంలో 5 నుంచి 10 మంది సభ్యులు తప్పకుండా ఉండాలి. ఈ విధంగా వీబీకేని మీరు సంప్రదించినట్లయితే మీకు ఒక సంఘాన్ని ఏర్పాటు చేయించడం అనేది జరుగుతుంది. అక్కడ ఏమైనా ఇబ్బంది అయినట్లయితే మండల స్థాయిలో ఇక్కడ మీకు సిఆర్పీలు ఉంటారు, ఆ తర్వాత సిసిలు ఉంటారు. వారిని సంప్రదించినా కానీ మీకు పూర్తి స్థాయి వివరాలు మీకు అందించడం అనేది జరుగుతుంది. అక్కడ మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది అయినా కానీ జిల్లా స్థాయిలో ఇక్కడ డిపిఎంలు అనే వారు ఉంటారు, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్లు అనే వాళ్ళు ఉంటారు. వారు మీకు పూర్తి స్థాయిలో సహకరించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ గ్రామ స్థాయిలో ఈ మహిళా సంఘాలను ఏర్పాటు చేయడానికి గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఒక ఆర్డర్లీ వ్యవస్థలో అధికారులు పనిచేయడం అనేది జరుగుతుంది. ఇక పట్టణ ప్రాంతాల్లో అయితే మాత్రము మెట్నా డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ సంఘాలను ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. సేమ్ ఇదే విధంగా అక్కడ సిఆర్పీలు, ఈ విధమైనటువంటి రీసోర్స్ పర్సన్స్ ఆర్పీలు ఉంటారు. వారి దగ్గరికి వెళ్ళినట్లయితే 5 మంది నుంచి 10 మంది వరకు ఒక సంఘంగా ఏర్పాటు చేసి బ్యాంక్ అకౌంట్ ను తీసి
మీకు సంఘాన్ని ఏర్పాటు చేయించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కొత్త సంఘాలను మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మరొక పద్ధతి ఏంటంటే, ఇప్పటికే ఉన్నటువంటి సంఘాలలో ఎవరైతే సభ్యురాళ్ళు మరణిస్తారో లేకపోతే 90 సంవత్సరాలకు మించి ఉంటారో వారిని తొలగించడము, కొత్త వారిని అందులో చేర్చడం అనేది జరుగుతుంది. ఆ విధమైనటువంటి వెలుసుబాటు మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా సంఘంలో మీకు దొరికినట్లయితే మీరు తప్పకుండా ఆ సంఘంలో చేరినట్లయితే ఆ సంఘానికి సంబంధించినటువంటి సీనియారిటీ కూడా మీకు రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా సంఘాలను ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఇక ఈ సంఘాలను ఏర్పాటు చేసిన తర్వాత రుణాలను ఏ విధంగా తీసుకోవాలి అంటే, ఇక్కడ రుణాలను ఇవ్వడానికి 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి బ్యాంక్ లీకేజీ ద్వారా తీసుకునేటువంటి రుణాలు, మరొకటి శ్రీనిధి ద్వారా ఇచ్చేటువంటి రుణాలు. ముందుగా బ్యాంక్ లీకేజీ ద్వారా ఇచ్చేటువంటి రుణాలను మీకు తెలియజేస్తాను. ఈ బ్యాంక్ లీకేజీ ద్వారా మీరు మీ సంఘంలో నెల ఒక 100 రూపాయల నుంచి 500 రూపాయల వరకు, అంటే మీకు తోచినంత, మీకు ఎల్లినంత మీ సంఘం సభ్యులు బ్యాంకులో పొదుపు చేసుకుంటూ ఉంటే మీ సంఘం సీనియారిటీని బట్టి వారు మీకు 10 లక్షల వరకు లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ 10 లక్షల లోను బ్యాంకు వారు ఇచ్చిన తర్వాత ఒక సంఘానికి 10 లక్షల లోన్ ఇచ్చినట్లయితే ఆ సంఘంలో ఒక 5గురు సభ్యులు ఉన్నారు అనుకోండి. 5గురు సభ్యులు 2 లక్షలు తీసుకుంటారు. వారికి కావలసినటువంటి ఉపాధిని వారు కల్పించుకుంటారు. 2 బర్రెలను కొనుక్కోవడమో, లేదా మేకలను కొనుక్కోవడమో, గొర్రెలను కొనుక్కోవడమో, లేదా కారం మిల్లు పెట్టుకోవడమో, పసుపు మిల్లు పెట్టుకోవడమో, పిండి మిల్లు పెట్టుకోవడమో, ఈ విధమైనటువంటి ఉపాధిని ఈ మహిళా సంఘ సభ్యులు కల్పించుకోవడం అనేది జరుగుతుంది. ఇది బ్యాంక్ లింకేజీకి సంబంధించినటువంటి రుణము. ఇక తర్వాత మనకు శ్రీనిధికి సంబంధించినటువంటి రుణము ఏ విధంగా వస్తుందంటే, ఇక్కడ మండల పరిధిలో శ్రీనిధి అనేది ఒకటి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఈ శ్రీనిధిలో ఈ మండల పరిధిలో ఉన్నటువంటి సంఘాలలోని సభ్యులందరూ కూడా అందులో సభ్యత్వాన్ని కలిగి ఉంటారు. అందులో కొంత అమౌంట్ మీరు శ్రీనిధిలో డిపాజిట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ అమౌంట్ కు రాష్ట్ర ప్రభుత్వము భారీ అమౌంట్ ను జత చేసి మండల స్థాయిలో శ్రీనిధిని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఈ శ్రీనిధి నుంచి ఏ విధంగా రుణాలను తీసుకోవచ్చు అంటే, ఇక్కడ ఒక సంఘంలోని సభ్యులందరి అంగీకారంతో అందులో ఎవరికైతే 2 లక్షలు కానివ్వండి, 3 లక్షలు కానివ్వండి, 4 లక్షలు కానివ్వండి, 5 లక్షలు కానివ్వండి, 10 లక్షలు కానివ్వండి, ఈ రుణాన్ని తీసుకోవడానికి శ్రీనిధి వారికి అనుమతి ఇచ్చినట్లయితే వ్యక్తిగతంగా ఆ సంఘంలో ఒకరికో ఇద్దరికో ఈ 10 లక్షల వరకు రుణాన్ని శ్రీనిధి వారు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మీరు శ్రీనిధి నుంచి భారీ అమౌంట్ ను 10 లక్షల వరకు రుణాన్ని తీసుకొని మీరు ఏదైనటువంటి భారీ వ్యాపారాన్ని చేసుకోవచ్చు. ఈ విధంగా శ్రీనిధి ద్వారా మీరు రుణాలను పొందవచ్చు. ఇక్కడ మీకు ఒక విషయాన్ని తెలియజేయాలి. ఇప్పటి వరకు వడ్డీ లేని రుణాన్ని ఇస్తాము, వడ్డీ లేని రుణాలను ఇస్తారు అని చెప్పేసి చెబుతున్నాము. అయితే నిజంగా వడ్డీ లేని రుణాలను ఇస్తారు అంటే ఇస్తారు, కానీ మీరు తీసుకున్నటువంటి రుణానికి సంబంధించి ప్రతి నెల మీరు చెల్లించే ఈఎంఐలో బ్యాంకు వారు బ్యాంకు వడ్డీని కలపడం అనేది జరుగుతుంది. మీరు వడ్డీతో సహా మీరు తీసుకున్న రుణాన్ని ప్రతి నెల ఈఎంఐ రూపంలో చెల్లించవలసి ఉంటుంది. ఈ విధంగా చెల్లిస్తూ ఉండగా మీరు చెల్లించినటువంటి వడ్డీని ప్రభుత్వము మీ బ్యాంక్ అకౌంట్ లో జమ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు చెల్లించినటువంటి వడ్డీ తిరిగి మీకు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇవి వడ్డీ లేని రుణాలుగా పరిగణించడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా బ్యాంక్ లింకేజీ ద్వారా మరియు శ్రీనిధి ద్వారా 10 లక్షల వరకు మీకు వడ్డీ లేని రుణాలను మంజూరు చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీకు తెలియజేసిన సమాచారం అంతా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి విధి విధానాలు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీటిలో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తూ కొత్త విధి విధానాలను రూపొందించినట్లయితే వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా వెంటనే అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది.
ఇంకో ముఖ్య విషయం మీకు ఇక్కడ తెలియజేస్తాను. ఇక్కడ మహిళా స్వయం సహాయక సంఘాలతో పాటుగా వికలాంగులకు సంబంధించి కూడా వికలాంగుల స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయించడం అనేది జరుగుతుంది. ఈ వికలాంగుల స్వయం సహాయక సంఘాలకు కూడా ఇక్కడ వడ్డీ లేని రుణాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ వికలాంగుల స్వయం సహాయక సంఘాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మీకు వచ్చే వీడియోలో తెలియజేస్తాను. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, చూసి వెళ్ళిపోకండి. అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి, అంతర్నేత్రకు సహకరించండి. ధన్యవాదాలు.